యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ రాజస్థానీ గ్యాంగ్ కేవలం బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ ను టార్గెట్ గా యూపీఐ మోసాలకు పాల్పడ్డారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ యూపీఐ ద్వారా వస్తువులు కొని అవి డెలివరీ అయ్యాక చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా ఆ డబ్బుని తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ రాజస్థానీ గ్యాంగ్ యూపీఐ మోసాల ద్వారా కొన్న వస్తువులను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా 13 మంది గ్యాంగ్ తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నట్లు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ తెలిపారు. నిందితుల నుంచి 1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దొంగతనం చేసే మోడస్ ఆపరెండి ఏంటంటే వీళ్ళంతా రాజస్థాన్కి చెందినటువంటి అఫెండర్స్ ఒక గ్రూప్ గా వచ్చేసి వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నటువంటి షాపులను టార్గెట్ చేస్తూ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ట్రై సిటీస్లో అంటే హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్తో పాటుగా దీనికి నైబరింగ్ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ని టార్గెట్ చేసుకుంటూ ఈ షోరూమ్లలోకి వీళ్ళు ఒక కస్టమర్గా ఎంట్రీ అయ్యి అందులో విలువైనటువంటి గూడ్స్ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్ పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ ని తీసుకొని బయటికి వెళ్ళిన 1-2 days కి అక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యూపీఐ కన్సర్న్ బ్యాంక్ కి ఒక మెయిల్ ద్వారా ఇష్యూ రైజ్ చేసి ఈ అమౌంట్ ని మళ్ళీ చార్జ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సైబరాబాద్ పరిధిలో 6 షోరూమ్లో మనకు వీళ్ళు ఆఫెన్స్ చేయడం జరిగింది. రాచకొండ పరిధిలో 2 షోరూమ్లలో, హైదరాబాద్ పరిధిలో 1 షోరూంలో అండ్ మహబూబ్ నగర్ పరిధిలో 1 షోరూంలో మొత్తం 10 కేసులలో వీళ్ళు ఇప్పుడు చూపించినటువంటి అఫెండర్స్ నిందితులుగా ఉన్నారు. మొత్తం 13 మందిని వివిధ ప్రాంతాల్లో మన సిసిఎస్ టీమ్స్ మళ్ళీ అఫెన్సులు చేయడానికి ఉన్న కొంతమందిని, అదేవిధంగా కొంతమంది వాళ్ళు మకాం వేసిన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని అప్రహెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ గా దీంట్లో మనకు సిసిఎస్ శంషాబాద్ నుంచి సిఐ పవన్ అండ్ ఎస్ఐ అవినాష్ అండ్ టీమ్, అదేవిధంగా సిసిఎస్ బాలానగర్ నుంచి రాజు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ రాజు అండ్ టీమ్, డిఐ కేపీహెచ్బి, డిఐ మాదాపూర్, డిఐ శంషాబాద్ అండ్ డిఐ నార్సింగి వీళ్ళందరూ కూడా ఈ పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ తోటి ఈ అఫెండర్స్ ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అఫెండర్స్ ని పట్టుకోవడం, అదేవిధంగా సైమల్టేనియస్ గా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల విలువైనటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ని సీజ్ చేయడం, అదేవిధంగా వీళ్ళ పరిధిలో ఇన్స్టంట్ గా 1.62 lakhs క్యాష్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఈ అఫెన్సుల్లో మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ఆ తదుపరి ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి అఫెండర్స్ ని ఇంకా మనకు వస్తున్న సమాచారం ఏంటంటే దాదాపు బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఒక్క పరిధిలోనే అంటే ఒక టార్గెట్ చేసుకొని గత 2-3 నెలల నుంచి ఈ గ్యాంగ్స్ వివిధ టీమ్స్ ఆధ్వర్యంలో 1127 ట్రాన్సాక్షన్స్ ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ద వర్త్ ఆఫ్ 4 crores అండ్ ఎబో. అందులో వీళ్ళు సక్సెస్ఫుల్ గా 1.56 crore వర్త్ అమౌంట్ ని మళ్ళీ వాళ్ళ అకౌంట్ లోకి తెప్పించుకొని బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి మోసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ మీద చీటింగ్, అదేవిధంగా దొంగతనం, అదేవిధంగా రెస్పెక్టివ్ సైబర్ ఐటీ యాక్ట్ సంబంధించినటువంటి దాని కింద మనం బిఎన్ఎస్ యాక్ట్ కింద వీళ్ళు బుక్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ యొక్క